ఏంటి ఇది పప్పు ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, అరటికాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెఫ్ మంగా. నేను ఈరోజు మీకు ఒక మంచి టేస్టీ ఎమ్మిగా ఉండే పప్పుని చూపించబోతున్నాను. అదేంటంటే అరటికాయ పప్పు. మీరు ఎప్పుడైనా చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా బాగుంటుంది. సాధారణంగా నేనైతే పప్పులు ఏ వండినా సరే నేను వేయించుకుంటాం అన్నమాట. కందిపప్పును వేయించుకుంటాము. అలాగే చూశారు కదా, స్టవ్ మీద మూకుడు పెట్టేసుకున్నాను. అలాగే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసాను, అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండడం కోసమని నీళ్ళల్లో ఉప్పు వేసుకున్నాను. అలాగే కందిపప్పుని చూశారు కదా, మూకుట్లో వేసి వేయించుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. పప్పును వేయించామనుకోండి, చాలా 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 రుచిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను అప్లోడ్ చేసేటప్పుడు చూశానండి, కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. వీడియో ఉంది, ఆన్ చేసిందే ఉంది అని అనుకున్నాను. పోపు వేసేటప్పుడు చూపించలేకపోయాను. మూకుడు పెట్టడం, నూనె వేయడం అంతవరకు చూపించాను, కానీ అదేంటి ఆ తర్వాత ఆన్ చేయడం మర్చిపోయాను. సో సారీ ఫ్రెండ్స్, కొంచెం యాక్సెప్ట్ చేయండి, కొత్త కదా. సరే, ఇప్పుడు పప్పు శుభ్రంగా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని నేను కుక్కర్లో డైరెక్ట్ వండేసుకుంటున్నాను. పక్కన కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసుకుని అందులో కొంచెం నూనె, పసుపు వేసాను. తర్వాత ఈ పప్పు వేగిన పప్పుని ఆ కుక్కర్లో వేసేసుకున్నాను అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. చాలా పాతకాలపు వంట ఇది. పూర్వం మా నాయనమ్మ, అమ్మమ్మ, మా అమ్మగారు వాళ్ళు ఏం చేసేవారంటే కుంపట్లో బొగ్గులు వేసి పప్పు అయితే వేయించుకోవడం అన్నది మస్ట్ అండ్ షుడ్ అండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కూడా అటువైపు ఇటువైపు కూడా మా ఇంట్లో పప్పులు వేయించుకోవడం అన్నది కామను. వేయించిన పప్పుని చక్కగా ఇత్తడి గిన్నె ఉండేదండి, ఆ ఇత్తడి గిన్నెలో వేసేసి ఉడకబెట్టేవారండి కుంపట్లో. చాలా టైం పట్టేది, కానీ చాలా కమ్మగా ఉండేది. అందులో సగం ఉడికిన తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని వేసేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, కుక్కర్లో వచ్చేసాయి కాబట్టి ఈజీ అయిపోయింది. వంట అనేది చాలా ఈజీ అయిపోయిందండి. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పొడిగా తింటారు. అయితే మా ఇంట్లో మా సార్కి మెత్తగా ఉంటే ఇష్టం అండి. అందుకోసం అని చెప్పి నేను ప్రతిదీ కుక్కర్లోనే వండుతాను. కానీ పొడి పొడిగా వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం అలాగా. కాకపోతే ఉన్న ఇద్దరికి ఒకళ్ళకొకలాగా వండలేం కదా. ఇంకా నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇంకా అలాగే తింటానండి. ఏం చేయలేం కదండి. సో ఇలాగా పప్పు ఒక పక్క వేయించుకుంటూ ముక్కల్ని తరిగేసుకుంటున్నాను. కొంచెం పప్పు, కొంచెమే అయినా కూడా చాలా అవుతుందండి. ఒక అరటికాయతోటి మనం ఒక గరిటెడు ఆ గరిటె చూపించాను కదా, అది చిన్న గ్లాసుడు ఉంటుందండి. నలుగురికి వస్తుంది ఈ పప్పు ఈజీగా. దీనికి కాంబినేషను చారు కానీ లేదా వంకాయ పచ్చి పులుసు అలాగా పెట్టుకుంటే బాగుంటుందండి. నేను అది కూడా చేశాను. నేను మీకు మళ్ళీ ఇంకోసారి పచ్చిపులుసు చేసినప్పుడు చూపిస్తాను. సో ఇలా పప్పు వేయించేసుకుని ముక్కలు కూడా తరిగేసుకుని డైరెక్ట్ కుక్కర్లోనే నేను వండేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలాగా ముక్కలన్నీ, పప్పుని నీళ్లు పోసేసుకుని పప్పు కూడా వేసేసుకుని ముక్కల్ని వేసేసి డైరెక్ట్ కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ రానిస్తే, మనకి ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి, మాకు మెత్తగా ఉండాలి కాబట్టి నేను 5-6 విజిల్స్ రానిస్తానండి. లేకపోతే ఉడకలేదంటారు. అందుకోసం 5-6 విజిల్స్ రానిస్తాను. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా తరిగి సన్నగా మధ్యలోకి చీల్చి తరిగి వేసేసుకుంటే కారం కూడా మంచిగా అంటుతుంది.
నేను ఆ పప్పుకి 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చక్కగా కుక్కర్లో వండేసానండి. మెత్తగా ఉడికిపోయింది. చాలామందికి తెలీదండి కొన్ని పప్పులు వండుకుంటారని. సొరకాయ పప్పు, బీరకాయ పప్పు, అరటికాయ పప్పు, ఇలా చాలామందిని చూశాను నేను. చాలామందికి తెలియదని చెప్తారు. అసలు మా ఇళ్ళలోనే రెగ్యులర్గా తినేవాళ్ళం. మా వాళ్ళల్లోనే కొంతమంది అయ్యో ఒకటి ఉందని మర్చిపోయామని చెప్తూ ఉంటారు. ఇలా నేను ఎప్పుడైనా చెప్తే మాత్రం వాళ్ళు వండుకుంటారనమాట. చక్కగా ఉడికిపోయింది కదండి, డైరెక్ట్ వండేసాను కదా. ఇలా డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఇప్పుడేనండి నేను అసలు మెయిన్ పోపు వేసింది, అది మర్చిపోయాను. డిష్ అవుట్ చేసేసుకున్నాను కదా. డిష్ అవుట్ చేసేసుకుని అదే కుక్కర్లో కాస్త కడిగేసి నీళ్ళు చుక్క పోసుకుని అందులో బియ్యం పెట్టేసుకున్నాను. తర్వాత మూకుడు పెట్టేసుకుని నూనె వేసుకుని తాలింపు గింజలు ఏంటంటే మినపప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు. నేను అవే మిస్ అయిపోయానండి. మెయిన్ పోపే దీనికి ఇంపార్టెంట్. ఆ పోపు వేయడమే నేను చూపించడం మర్చిపోయాను. అసలు చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా కలిపేసేసి పప్పు దగ్గర పడిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటే యమ్మీ టేస్టీ అరటికాయ పప్పు రెడీ అన్నమాట. ఏంటంటే చాలామందికి తెలియదండి. దీనికి కాంబినేషను వంకాయ పచ్చి పులుసే కాకుండా ముక్కల పులుసు కూడా చేసుకోవచ్చండి. ముక్కల పులుసు కూడా చాలా 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 బాగుంటుంది. నేను ఈ వయసులో ఇంత కష్టపడుతూ వీడియో తీస్తున్నాను. మీరు తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు వేరే వీడియో తీయడం, మా వారికి వీడియో తీయడం రాదు. నేనేదో తిప్పలు పడుతూ వీడియో తీసుకుంటున్నాను. సో చూశారు కదా, ఈ కొత్త కాబట్టి మధ్యలో కొంచెం ఒక క్లిప్ మిస్ అయింది, పోపు వేసేది మిస్ అయిందనమాట. సో సారీ ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా నాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యమ్మీ అరటికాయ పప్పు రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్?